గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు తన యొక్క ఆత్మీయ కుమారుడైన తిమోతికి తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆయన పలికిన మాటని మనం ఈరోజు ధ్యానించుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది. తన కుమారుడు ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గ్రీటింగ్స్ శుభాలు చెప్తూ రాస్తూ, ఎవరంటున్నాడండి పౌలు గారు? యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడను అని తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అసలు ఆ యేసుక్రీస్తు ఎవరట? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి ఆ యేసుక్రీస్తులో ఏముందట? జీవం ఉందట. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆ యేసుక్రీస్తులో ఏం పెట్టాడట? జీవం ఇచ్చి, ఎటువంటి జీవమట? ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయనలో ఆ యొక్క జీవాన్ని విశ్వాసం ఉంచే వారికి ఇస్తాడట. ఆల్రెడీ మన జీవం ఉంది కదండి, మనలో లైఫ్ ఉంది కదా, మనం బ్రతుకుతున్నాం కదంటే యేసుక్రీస్తులో నుంచి మనకు వచ్చే జీవము లైఫ్ కాదు, అది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి యేసు ప్రభు ఇచ్చే గొప్ప బహుమానము నిత్య జీవము. నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్, శాశ్వతంగా జీవించే జీవితం. మరణము, ఈ శరీర మరణం అయిన తర్వాత మరొక మరణం ఉంది, ఎటర్నల్ డెత్, శాశ్వతమైన మరణము, దేవుని యొక్క నిత్యాగ్ని శిక్ష. దాని నుండి తప్పించుకునే గొప్ప భాగ్యము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి దేవుడు ఒక వాగ్దానముగా ఇచ్చాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం. ఏంటా వాగ్దానం? బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యూ విల్ గెట్ ద ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించు, ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాం. మనం చేసిన పాపాలను బట్టి నిత్య మరణానికి, దేవుని శిక్షకు పాత్రులమైన మనల్ని యేసుక్రీస్తుని అంగీకరించి నీ హృదయంలో విశ్వసించినట్లయితే ఆయన ద్వారా మనం ఏం పొందుకుంటామట? అనేకమైన బ్లెస్సింగ్స్ పొందుకుంటాం. అందులో మొట్టమొదటిది నిత్య జీవము. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే మనం చేసిన పాపాలను బట్టి క్షమాపణ లేదు. క్షమాపణ లేనప్పుడు దేవుని యొక్క న్యాయమైన తీర్పు మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఉగ్రతే మన మీదకి వస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచు, అయ్యా నా పాపముల కొరకు నీవు మరణించిన యేసు, నన్ను క్షమించండి, నేను చేసిన పాపములు నేను మరలా తప్పు చేయకుండా, మరలా పాపం చేయకుండా నాకు నీ శక్తినివ్వండి అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అడిగినప్పుడు చేసిన పాపానికి క్షమాపణ, ఇక పాపము చేయకుండా ఆయన ఆత్మ ద్వారా దేవుడు మనలను నీతిగా జీవింపచేస్తాడు. అందుకనే వాక్యం చెప్తున్నది, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో, అందరం పాపులమే, ఏ భేదం లేదట, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామంటూ ఆయన అన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తునందు మనం నమ్మిక ఉంచుట ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ముందు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవం, ఇక్కడ యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా మార్చబడుట. మరొకటి, ఒకసారి యేసు ప్రభు యొద్దకు ఇద్దరు గుడ్డివారు వచ్చి అడిగినప్పుడు, ప్రభువా మమ్మల్ని కనికరించమన్నప్పుడు యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చారు. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నా యందు విశ్వాసం ఉందా మీకు అంటే? నమ్ముచున్నామయ్యా అంటే మీ విశ్వాసమును బట్టే మీకు స్వస్థత కలుగుతుంది అన్న వెంటనే వారికి స్వస్థత వచ్చింది. కాబట్టి
ఈరోజు అనుదినాత్మీయ ఆహారంగా అన్ని వేళలా అన్ని పరిస్థితులు ఏమైనప్పటికీ యేసుక్రీస్తునందు భారము కలిగి విశ్వాసం కలిగి ఉందాం. దాని ద్వారా క్షమింపబడతాం, నీతిమంతులుగా మార్చబడతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. ఈ భూమి మీద బ్రతికినంత కాలము ప్రతి రోగము నుండి స్వస్థత ఆయన మనకి ఇచ్చే దేవుడు. ఆయన విశ్వాసం ఉంచే వారికి ఆయన మార్గాల ద్వారా మనకి మేలు చేసే దేవుడు. కాబట్టి లెట్ us ఎక్సర్సైజ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మన విశ్వాసాన్ని మన మాటలోనూ మన క్రియలోనూ ప్రతి పరిస్థితిలోనూ విశ్వాసాన్ని వ్యక్తపరుద్దాం, క్రియల రూపంలో చూపుదాం. దాని యొక్క విశ్వాసం యొక్క ఫలాన్ని యేసు క్రీస్తు ద్వారా పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనం ఎక్కడున్నా యేసు క్రీస్తు విశ్వాసమును మన మాటలో, క్రియలో, తలపుల్లో, యోచనలో ఉండులాగున పరిశుద్ధాత్ముడు మన సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా అనుదిన జీవితంలో, మా దినచర్యల్లో ప్రతి సందర్భంలో నీ యందు విశ్వాసం ఉంచి మాట్లాడి పనిచేసి నీ కార్యాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా అద్భుతాశ్చర్య కార్యాలతో త్రియేక దేవుడు మనను దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.